బాక్సాఫీస్ దగ్గర పడుతూ లేస్తూ మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్లను సాధించిన తర్వాత డిజాస్టర్ టాక్ ఇంపాక్ట్ వలన కలెక్షన్ల పరంగా కొత్త సినిమాలు రోజు రోజుకు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో ఏ దశలో కూడా బాక్సాఫీస్ దగ్గర జోరును చూపించలేకపోయినా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాజాసాబ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర 10 రోజులను కంప్లీట్ చేసుకుంది. 10వ రోజులో వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అయిన సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న దానికన్నా కూడా హెవీగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు దాంతో కలెక్షన్ల పరంగా పెద్దగా ట్రెండ్ ను చూపించలేకపోయిన ఈ సినిమా కంటిన్యూస్ గా 11 రోజుల పాటు ప్రీమియర్స్ తో కలుపుకొని తెలుగు రాష్ట్రాలలో కోటికి తగ్గకుండా షేర్ మార్కును అందుకోగా ఇప్పుడు 11వ రోజు మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 38 లక్షల రేంజ్ లో షేర్ అందుకోగా వరల్డ్ వైడ్ గా 51 లక్షల రేంజ్ లో షేర్ ను 1.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకుంది. దాంతో 11 డేస్ కంప్లీట్ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 31.14 కోట్లు, సీడెడ్ లో 10.41 కోట్లు, వైజాగ్ లో 9.98 కోట్లు, ఈస్ట్ లో 7.88 కోట్లు, వెస్ట్ లో 5.51 కోట్లు, గుంటూరులో 5.31 కోట్లు, కృష్ణాలో 5.45 కోట్లు, నెల్లూరులో 3.49 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాలలో 11 రోజుల్లో 79.17 కోట్ల దాకా షేర్ ను 117.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకుంది. కర్ణాటకలో 8.58 కోట్లు, తమిళ అలాగే కేరళలో 1.65 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 12.85 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న సినిమా ఓవర్సీస్ లో 16.95 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. దాంతో వరల్డ్ వైడ్ గా 119.20 కోట్ల దాకా షేర్ ను 201.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకుంది. 209 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవడానికి సినిమా ఇంకా 89 కోట్లకు పైగా షేర్ ను మినిమం సాధించాల్సిన అవసరం ఉంది. అది దాదాపు అసాధ్యమే కాబట్టి బాక్సాఫీస్ దగ్గర సినిమా డిజాస్టర్ గా నిలవడం ఖాయమని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.